హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భారతీ స్టడీ సర్కిల్. నేను మీ సురేష్. నేను జియోగ్రఫీ ఫ్యాకల్టీ. ఇక్కడ భారతీ స్టడీ సర్కిల్లో మనము ఏప్రిల్ 1st వీక్ నుంచి ఎస్ఐ తెలంగాణలో రాబోతున్నటువంటి ఎస్ఐ నోటిఫికేషన్కి సంబంధించి ఒక ఇంటెన్సివ్ కేర్ బ్యాచ్ని స్టార్ట్ చేయబోతా ఉన్నాము. ఇక్కడ మేము ఒక ఎమినెంట్ ఫ్యాకల్టీ టీమ్ని మీకు పరిచయం చేస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ఒక్కొక్క సబ్జెక్టుకి సంబంధించి గత ప్రశ్న పత్రాల్లో అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఎట్లా మనం అడ్రస్ చేయాలి, అంటే ఎట్లా ఈజీగా వాటిని ట్యాకిల్ చేయొచ్చు, ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు అన్నటువంటి విషయాన్ని మనము చూపించబోతా ఉన్నాం. అయితే దీంట్లో భాగంగా జియోగ్రఫీ అనేటువంటి సబ్జెక్ట్ తీసుకుంటే మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్లో 40 క్వశ్చన్స్ వరకు రావడం జరుగుతుంది. అంటే అరౌండ్ 25% క్వశ్చన్స్ రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి వెయిటేజ్ 25% ఉంది కాబట్టి దీంట్లో మనం ఒకటి చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంత హై వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ని మనము క్వశ్చన్స్ కంపల్సరీ అడ్రస్ చేసే విధంగా తయారవ్వాలి. అంటే ఇందులో కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండొచ్చు, కొన్ని అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు. ఈ డైరెక్ట్ క్వశ్చన్కి సంబంధించి మనం ఈజీగా ఆన్సర్ పెట్టడానికి ఉంటుంది. ఏ పుస్తకం చదివినా కూడా దొరికిపోతూ ఉంటాయి క్వశ్చన్స్, చిన్న చిన్న క్వశ్చన్స్. ఈ 40 క్వశ్చన్స్లో అట్లాంటి క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే దాదాపుగా ఒక 5 నుంచి 6 క్వశ్చన్లు లేదా 7 క్వశ్చన్లు మ్యాక్స్ 7 క్వశ్చన్స్ ఉండేటువంటి ఛాన్స్ ఉంది. మరి వాట్ అబౌట్ ద రిమైనింగ్ క్వశ్చన్స్? మిగిలిన క్వశ్చన్స్ ఏంటి అంటే రిమైనింగ్ ఆల్ క్వశ్చన్స్ ఆర్ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. ఆల్ క్వశ్చన్స్ ఆర్ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. ఈ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ లో కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతే ఆప్షన్స్ త్రూ మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఎలిమినేట్ చేసి మనం ఆన్సర్ పెట్టేయచ్చు. ఒకవేళ స్టేట్మెంట్ వైడ్ క్వశ్చన్స్ ఇస్తే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ లో అన్ని స్టేట్మెంట్స్ మనకు తెలియనప్పటికీ ఒక స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్లు తెలిసినా కూడా మనము ఎలిమినేషన్ ప్రాసెస్ లో మిగిలినటువంటి మనకి స్టేట్మెంట్స్ తెలియకపోయినా కూడా మనం ఆన్సర్ పెట్టేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇట్లా ఎలిమినేషన్ టెక్నిక్స్ ద్వారా సగం క్వశ్చన్లు మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. మిగిలినవన్నీ సబ్జెక్ట్ డెప్త్ గా తెలిసినప్పుడు మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ డెప్త్ గా మనం చదవాలి అంటే మనం 1-4 పుస్తకాలు చదవాలి. ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాన్ని అంతా మనం గ్రంథస్థం చేసుకొని దాని షార్ట్ నోట్స్ రూపంలో ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తూ వెళ్ళాలి. అంటే మనకు నోటిఫికేషన్ వచ్చి తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం అనుకుంటే వచ్చిన తర్వాత మనకు తక్కువ సమయం ఉంటుంది, చాలా తక్కువ సమయం ఉంటుంది. కాబట్టి ఆ పీరియడ్లో మనం దాన్ని ట్యాకిల్ చేయలేము. ముందు నుంచే ప్రయత్నం చేసుకుంటూ వెళ్తే మనం ఈజీగా జాబ్ క్రాక్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. అయితే దానికోసమే మీరు ఇంత కష్టపడాల్సినటువంటి అవసరం లేకుండా ఎన్ని పుస్తకాలు చదవాలి, ఏం చేయాలనేటువంటి విషయాన్ని మేము ఇక్కడ మీకు చెప్పబోతా ఉన్నాం. రైట్? ఏం చేయాలి మీరు అంటే మీకు కావాల్సినటువంటి మెటీరియల్ మొత్తాన్ని కూడా మేము సేకరించి మేము దాంట్లో మీకు అవసరమైనటువంటి పాయింట్స్ అన్ని తీసి కూడా మీకు ఈ ఇంటెన్సివ్ కేర్ బ్యాచ్ లో ప్రొవైడ్ చేయబోతా ఉన్నాము. ప్రతి పాయింట్ని డీప్గా అనాలిసిస్ చేసి మేము ముందు ఉంచుతాం. ఈజీ వేలో మీకు అర్థమయ్యేలా ఉంచడం జరుగుతుంటుంది ఇక్కడ. అయితే దీనికి సంబంధించి మనము ప్రీవియస్ క్వశ్చన్స్, జాగ్రఫీలో ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమున్నాయి, మరి గత ఎస్ఐ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి క్వశ్చన్స్ టీఎస్ఎల్పిఆర్బి నుంచి అనేటువంటి అంశాన్ని చూద్దాం. దాన్ని ఈజీగా మనం ఎట్లా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి చూద్దాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రివర్ నర్మదా ఫ్లోస్ ఇన్ ఎ రిఫ్ట్ వ్యాలీ. ఏమంటున్నాడు? నర్మదా నది విదీర్ణ దరి గుండా ప్రవహిస్తుంది. చూడండి, క్వశ్చన్ వచ్చేసి ఏబిసి అనేటువంటి 3 స్టేట్మెంట్ ఇచ్చిండు. టైప్ ఆఫ్ క్వశ్చన్ స్టేట్మెంట్ వైడ్ క్వశ్చన్. ఓకే, దిస్ ఈస్ స్టేట్మెంట్ వైడ్ క్వశ్చన్. ఈ స్టేట్మెంట్ వైడ్ క్వశ్చన్ చూసినట్టయితే 3 స్టేట్మెంట్స్ ఇచ్చిండు. దాంట్లో ఏవి కరెక్ట్ అనేటువంటి విషయం అడిగిండు మనల్ని. సో ఇక్కడ చూడండి, త్రీ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా. 3 స్టేట్మెంట్స్ లో ఏదైనా ఒక ఆప్షన్ ఎంచుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సి అనే ఆప్షన్ ఎంచుకుందామండి. సి అనే ఆప్షన్ ఎంచుకుందాం. ఒకవేళ ఇది కరెక్టా కాదా అనేటువంటి విషయం మనకు తెలిసినప్పుడు ఎన్ని ఆప్షన్స్ లో ఉంది? 3 ఆప్షన్స్ లో ఉంది. అమ్మ గుర్తుపట్టడం అంటే 3 మళ్ళీ ఇంకో ఆప్షన్ ఎత్తుకోవాల్సి వస్తుంది. అదే ఆప్షన్ ఏ తీసుకుందాం, ఎన్నింట్లో ఉంది? 1, 2, 3. కష్టమే. ఆప్షన్ బి తీసుకుందాం, ఎన్నింట్లో ఉంది? 1, 2, 3. 3 ఆప్షన్స్ లో ఉంది కాబట్టి 3 స్టేట్మెంట్స్ లో మనం క్లియర్ చేయాలంటే ఏమైనా 2 స్టేట్మెంట్లు మనం దీంట్లో చెక్ చేయాల్సి ఉంటుంది. చెక్ చేద్దాం ఒకసారి. రైట్, ఫస్ట్ చూద్దాం. నర్మదా ఏ తీసుకుందాం. నర్మదా నది విదీర్ణ దరి గుండా ప్రవహిస్తుంది అని అన్నాడు. నర్మదా నది విదీర్ణ దరి గుండా. విదీర్ణ దరి అంటే ఏంటి అనే విషయం తెలియాలి దీనికోసం. సరే, ఇది కాసేపు మనకు తెలియలేదు. రిఫ్ట్ వ్యాలీ అంటే ఏంటి అనేటువంటి విషయం మనకు తెలియలేదు అని అనుకుందాం.
సో మనకు తెలిసింది ఏంటి, మనం జనరల్గా అన్ని టెక్స్ట్ బుక్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది, నర్మదా నది కనిపిస్తుంది, వింధ్య పర్వతాలు కనిపిస్తాయి. అయితే వింధ్య సాత్పురా పర్వతాలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో ఆరావళి పర్వతాలు ఈ రాజస్థాన్ నుంచి ఢిల్లీ వరకు, తర్వాత ఇదిగో వింధ్య పర్వతాలు ఈ ప్రాంతంలో, తర్వాత సాత్పురా పర్వతాలు ఇట్లా ఉండడం జరుగుతూ ఉంటుంది. కిందకు వస్తే వెస్టర్న్ ఘట్స్ ఉంటాయి, ఇటు పక్కన వస్తే ఈస్టర్న్ ఘట్స్ కూడా మనకు ఉండడం జరుగుతుంది. నీలగిరి ఇది భారతదేశంలో ఉన్నటువంటి పర్వతాలలో పైన హిమాలయాలు వదిలేయండి, ఇప్పుడు అవసరం లేదు దాంతో. సో ఇవి స్ట్రక్చర్ అన్నట్టు మనకు ఆరావళి, వింధ్య, సాత్పురా, వెస్టర్న్ ఘట్స్ అండ్ ఈస్టర్న్ ఘట్స్ అండ్ నీలగిరీస్. ఇవి మేజర్ గా ఉన్నటువంటి మౌంటైన్ రేంజెస్ మన దగ్గర. దీంట్లో చూడండి, వింధ్య అండ్ సాత్పురా మధ్య నుంచి నర్మదా నది ప్రయాణం చేస్తూ ఎక్కడికి, అరేబియా సీలోకి ఎంటీ అవుతుందండి. ఎంటీస్ ఇంటూ అరేబియా సీ, నర్మదా రివర్ ఎంటీస్ ఇంటూ అరేబియన్ సీ. అయితే ఈ నర్మదా నది ఏ పర్వతాల మధ్యలో ప్రయాణం చేస్తుందన్నాం, వింధ్య మరియు సాత్పురా పర్వతాల మధ్యలో. ఇక్కడ చూస్తే ఇది నార్త్ డైరెక్షన్, ఇది సౌత్ డైరెక్షన్ కదా. చూడండి, నర్మదా నదికి నార్త్ డైరెక్షన్ లో వింధ్య పర్వతాలు ఉన్నాయి, సౌత్ డైరెక్షన్ లో ఏమున్నాయి, సాత్పురా ఉన్నాయి. బట్ ఇక్కడ ఏమన్నాడు, నర్మదా నదికి ఏంటి సదరన్ డైరెక్షన్ లో వింధ్య ఉంది అన్నాడు. నర్మదా సదరన్ లో, సాత్పురా ఉన్నాయి, వింధ్య లేవు. సో దిస్ ఇస్ రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి బి ఆప్షన్స్ లో ఇక్కడ సరైన ఎంచుకోమన్నాడు కాబట్టి బి సరికాదు. సో ఆప్షన్స్ లో బి ఉండకూడదు, బి ఉండదు, బి ఉండొద్దు, బి ఉండొద్దు, అయిపోయి. ఇంకా మిగిలిన స్టేట్మెంట్ నువ్వు చదవాల్సిన పనే లేదు, నీకు ఆన్సర్ దొరికిపోయింది. ఏంటది, ఏసీ. అసలు ఏసీ అవి ఏంటో కూడా నువ్వు స్టేట్మెంట్ చదవాల్సిన అవసరం లేదు. చదవకుండానే నీ టైం సేవ్ అయిపోయింది. దగ్గర 2 నుంచి 3 నిమిషాలు పట్టే క్వశ్చన్ నువ్వు 30 సెకండ్లలో ఆన్సర్ చేయొచ్చు. అర్థమైపోయిందా? ఇది సరే, వీటి గురించి కూడా ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. మరి విదీర్ణ దరి అంటే ఏంటి, రిఫ్ట్ వ్యాలీ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైనా కూడా ఏ ప్రాంతంలో అయినా కూడా మనకు ముడత పర్వతాలు ఏర్పడుతున్నప్పుడు, ముడత పర్వతాలు అంటే ఫోల్డ్ మౌంటైన్స్ ఏర్పడుతున్నటువంటి కాలంలో, ముడత పర్వతాలు ఏర్పడుతున్నటువంటి ప్రాంతంలో వెనక భాగంలో, ముడత పర్వతాల యొక్క వెనక భాగంలో ఫాల్ట్స్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అంటే భ్రంశాలు ఏర్పడేటువంటి అవకాశం అనేది ఉంది. చూడండి ఈ భ్రంశాలు ఏంటో చూద్దాం. ఇక్కడ హిమాలయాలు అనేటువంటివి యురేషియా ప్లేట్ ప్లస్ ఇండో ఆస్ట్రేలియా ప్లేట్ ఏదైతే ఉందో, ఈ 2 ప్లేట్స్ కూడా, 2 పలకలు కూడా ఢీ కొనడం వలన ఏర్పడినటువంటి ముడత పర్వతాలు. ఈ రెండింటి మధ్యలో మనకు ఒక టెథిస్ అనే ఒక సముద్రం ఉండేదండి. టెథిస్ అనేటువంటి సముద్రం ఉండేది. ఈ 2 పలకలు ఒకదానికొకటి కన్వర్జెంట్ బౌండరీగా, అంటే ఒకదానికొకటి ఎదురుగా వచ్చినప్పుడు, 2 ప్రాంతాలు ఒకటి ఎదురుగా వచ్చినప్పుడు మధ్యలో ఉన్నటువంటి టెథిస్ సముద్రపు అవక్షేపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ముడతల ఆకారంలో పర్వతాలుగా ఏర్పడిన సమయంలో, ఈ సమయంలో ఈ 2 ఒకదానికొకటి తగిలినప్పుడు వెనక ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మనకు పగుళ్ళు ఏర్పడడం జరిగింది. అట్లా ఏర్పడిన పగుళ్ళ వల్ల వింధ్య పర్వతాలు అండ్ సాత్పురా పర్వతాల మధ్యలో ఒక పగులు ఏర్పడింది. ఇక్కడ ఈ పగులు నుంచే, ఈ లోయ ప్రాంతం నుంచే మనకు నర్మదా నది ప్రయాణించడం జరుగుతుంటుంది. ఇట్లా 2 పర్వతాల మధ్యలో ఏర్పడినటువంటి ఈ పగులు లోయను మనం ఏం పిలుస్తున్నామంటే విదీర్ణ దరి లేదా రిఫ్ట్ వ్యాలీ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంటుంది. స్టేట్మెంట్ ఏ కరెక్ట్. స్టేట్మెంట్ సికి వచ్చేసరికి నర్మదా నది పశ్చిమంగా ప్రవహించున్నది. అఫ్ కోర్స్ నేను చెప్పినాను, ఈ పర్వతాల మధ్యలో స్లోప్ ఎటువైపు ఉంటుందంటే వెస్టర్న్ సైడ్ స్లోప్ ఉంటుంది. మనకి ఈ ప్రాంతం వచ్చేసి ఈస్ట్ సైడ్ వాలి ఉన్నప్పటికీ కూడా ఈ పర్టికులర్ ప్రాంతంలో లోయ యొక్క డెప్త్ వెస్ట్ కు వస్తుంటే పెరుగుతుంది. కాబట్టి నది యొక్క ప్రవాహ దిశ అనేటువంటిది పశ్చిమ దిశగా ఉండడం జరిగింది ఇక్కడ. సో ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆన్సర్ ఏ అండ్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో లెట్స్ గో ఫర్ ద సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఏం ఇచ్చాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్ లో పర్వతాలు ఇచ్చాడు. ఒక వైపున పర్వతాల పేర్లు ఇచ్చాడు, ఆ తర్వాత ఇక్కడ పర్వతాలు ఏ రకానికి సంబంధించినటువంటి ప్రశ్న అడిగాడు. రైట్, దీనికి సంబంధించి ఇండియాకి సంబంధించి 2 పర్వతాలు ఇచ్చాడు. చూడండి, ఆరావళి కూడా ఇందాక చెప్పినాను ఇండియా మ్యాప్ లో, ఆరావళి ఇండియాలో ఉన్నాయి, హిమాలయాలు కూడా ఇండియాలో ఉన్నాయి. అయితే ఈ రెండింటి గురించి ఆన్సర్ తెలిసే మనం ఆన్సర్ చేయొచ్చు. చూద్దాం ఒకసారి చేయొచ్చా లేదా. అన్ని వెతకండి, కొన్ని మాత్రం వెతకండి. ఆరావళి అనేటువంటివి కూడా ఫోల్డ్ మౌంటైన్స్, హిమాలయాలు కూడా ఫోల్డ్ మౌంటైన్స్. అయితే
ఫోల్డ్ మౌంటైన్స్ వచ్చేసి రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి వచ్చేసి న్యూ ఫోల్డ్ మౌంటైన్స్, ఇంకోటి ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్. ఇక్కడ న్యూ ఫోల్డ్ మౌంటైన్స్ అంటే దాదాపుగా 200 మిలియన్ ఇయర్స్ క్రితం ఏర్పడినటువంటి పర్వతాలని మనం ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ అని. ఓకే, ఎప్పుడండి 200 మిలియన్ ఇయర్స్ క్రితం ఏర్పడినటువంటి పర్వతాలని మనం ఓల్డ్ ఫోల్డ్ అని, 50 నుంచి 60 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఈ పర్వతాలని మనము న్యూ ఫోల్డ్ మౌంటైన్స్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంటుంది. అయితే భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఆరావళి పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు భూమి ప్రస్తుతం ఉన్నటువంటి ఖండాలు ఏర్పడేటువంటి క్రమంలో మనకు సూపర్ కాంటినెంట్ గా ఉన్నటువంటి అంగారా గోండ్వానా సూపర్ కాంటినెంట్స్ ఏవైతే ఉన్నాయో, పాంజియా నుంచి వేర్పడినటువంటి మొత్తం భూభాగం పాంజియా లాగా ఉంటే దీని మొత్తం మనం ఇప్పుడు చూసినటువంటి ఖండాలంతా ఇదిగో ఇట్లా ఒక ముద్దలాగా ఉన్నటువంటి సమయంలో దీని చుట్టూ ఉన్నటువంటి వాటర్ చుట్టూ ఉండేది దీన్ని ప్యాంథల్సా అన్నాము. దీన్ని పాంజియా అనేటువంటి పేరుతో పిలిచినాం. ఈ పాంజియా విడిపోతూ మొదటగా అంగారా, నార్త్ సైడ్ అంగారా, సౌత్ సైడ్ గోండ్వానా ల్యాండ్స్ గా విడిపోయింది. ఇట్లా విడిపోతున్నటువంటి క్రమంలో మనకి ఏర్పడినటువంటి పర్వతాలు ఏమున్నాయి ఫోల్డ్ మౌంటైన్స్ అంటే ఆరావళి పర్వతాలు. రీసెంట్ ఇవన్నీ విడిపోయి ఇంకా చిన్న చిన్న పలకలుగా విడిపోయి అప్పుడు ఇండో ఆస్ట్రేలియా పలక అండ్ యురేషియా పలక, ఈ రెండు టెక్టానిక్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు టెక్టానిక్ ప్లేట్స్ యొక్క కన్వర్జెంట్ బౌండరీ వల్ల 50 నుంచి 60 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటివి హిమాలయ పర్వతాలండి. అంటే ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ కి ఎగ్జాంపుల్ ఇండియాలో ఆరావళిగా చెప్తూ న్యూ ఫోల్డ్ మౌంటైన్స్ కి ఎగ్జాంపుల్ గా హిమాలయ పర్వతాలని చెప్పొచ్చు. చూద్దాం. యువ ముడత పర్వతం అన్నాడు, న్యూ ఫోల్డ్ మౌంటైన్స్. పురాతన అంటే ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్, OFM. ఓకే, చూద్దాం. ఆరావళి బి ఏముండాలి? ఆప్షన్ 3 ఉండాలి. B3 ఎక్కడ ఉంది చూడండి, B3 ఇక్కడ ఉంది, ఇది లేదు. B3 లేదు, ఇక మళ్ళీ ఇక్కడ ఉంది B3. సో తర్వాత వచ్చేసి హిమాలయాలు న్యూ ఫోల్డ్ అంటున్నాం అంటే C2 ఉండాలి. మనకు కరెక్ట్ అయినది ఏది? C2. ఇక C2 లేదు దీంట్లో. C3 ఉండాలి కదా. వెరీ గుడ్, ఇక్కడ ఇది కదా C2, ఇక్కడ కరెక్ట్ గా ఉంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చూడండి. మౌంట్ ఎట్నా ఏంటో మనకు తెలియదు, వాస్జెస్ పర్వతాలు ఏంటో కూడా ఏడుంటాయో కూడా మనకు సంబంధం లేదు. జస్ట్ ఇండియాలో ఉన్నటువంటి ఈ రెండింటితో ఆన్సర్ చేయొచ్చు. ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదండి. తక్కువ సమయంలో తక్కువ టైం తీసుకొని క్వశ్చన్స్ ఆన్సర్ చేసేయాలా. చూద్దాం మరి ఎట్లా అంటే ఏంటి అంటే ఇది ఇటలీ రీజియన్ లో ఉన్నటువంటి ఒకనొక వోల్కానిక్ మౌంటైన్. ఇదే మన ప్రస్తుతము యూరప్ ఏదైతే ఉందో యూరప్ లో ఉన్నటువంటి అత్యంత ఎత్తైనటువంటి వోల్కాన్, యాక్టివ్ వోల్కానో, క్రియాశీల అగ్నిపర్వతం. యూరప్ ప్రాంతంలో ఉన్నటువంటి యాక్టివ్ వోల్కానోగా ఈ మౌంట్ ఎట్నా అని మనం గుర్తించడం జరుగుతూ ఉంటుంది. సో వోల్కానిక్ మౌంటైన్, అది వోల్కానిక్ అంటే అగ్ని పర్వతాలు. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ మిగిలింది ఏంటి? వాస్జెస్. ఇవి జర్మనీలో ఉంటాయి. జర్మనీలో ఉన్నటువంటి పర్వతాలు ఇవి ఖండ పర్వతాల రకానికి సంబంధించినటువంటి పర్వతాలు. సో ఇక్కడ మనకు సింపుల్ గా ఒక విషయం తెలిసి ఉండాలి. ఏంటి అంటే పర్వతాలు అనేటువంటి 4 రకాలు ఉంటాయి. ప్రపంచంలో 7 కన్నా ఎక్కడికన్నా పోయినా కూడా మనకు కనిపించేటువంటి పర్వతాలు 4 రకాల పర్వతాలు ఉంటాయి. అందులో ఒకటి మౌంటైన్స్ లో ఫోల్డ్ మౌంటైన్స్ ఉంటాయి, తర్వాత బ్లాక్ మౌంటైన్స్ ఉంటాయి, తర్వాత మనకి వోల్కానిక్ మౌంటైన్స్ ఉంటాయి, తర్వాత రెసిడ్యూరీ మౌంటైన్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ క్లాస్లో ఇంత డీటెయిల్గా అసలు టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ ఏంటి, ఇండియాలో ఎగ్జాంపుల్స్ ఏంటి, మనం చదివేటప్పుడు ఎట్ ఏ టైం ఇండియాలో దీనికి ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటి, వరల్డ్ వైడ్ గా వీటికి ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటి, ప్లస్ తెలంగాణలో ఇట్లాంటి ఏమైనా ఎగ్జామ్ ఉన్నాయా, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా పర్వతాలకు సంబంధించి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఒకే దగ్గర సింప్లిఫై చేసి ఒకే PDF రూపంలో కూడా మీకు అందిస్తాము. ప్లస్ యాజ్ వెల్ యాజ్ క్లాస్లో కూడా డిస్కస్ చేస్తాము. దీనికోసమే మేము ఏప్రిల్ 1 వారంలో ఒక బ్యాచ్ని ఇంటెన్సివ్ కేర్ బ్యాచ్ ఒకటి ప్రారంభించబోతా ఉన్నాం. వీలైనంత తొందరగా బ్యాచ్లో మీరు అడ్మిషన్ తీసుకొని క్లాస్లు అటెండ్ అయితే ఈజీగా, అందరికన్నా ఈజీగా సింపుల్ టెక్నిక్స్తో మీరు దీన్ని క్రాక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం.
క్వశ్చన్ నెంబర్ 3 ఏంటది? ఓకే, పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలకు సంబంధించిన అంశాలు ఇచ్చిన దీంట్లో ఏంటి అవి ఉద్యమాలు ఏంటి, వాటిని లీడ్ చేసింది ఎవరు అనేటువంటి క్వశ్చన్ అడిగింది ఇక్కడ. మ్యాచ్ ద ఫాలోయింగ్ లో రైట్. ఇందులో కూడా సింపుల్ గా అండి, ఏదైనా ఒకటి మనకు తెలిసింది పట్టుకోవాలంటే పట్టుకొని వెతుకుతే సరిపోతుంది. సో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించి, ఎందుకంటే మనం తెలంగాణ మూవ్మెంట్ చదివేటప్పుడు కానీ తెలంగాణ విద్యార్థులు అయినప్పుడు ఎక్కువగా తెలంగాణ అంశాలు ఫోకస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మన తెలంగాణకు సంబంధించింది ఏమన్నా ఉందా? నర్మదా బచావో లేదు, చిప్కో కాదు, జీవ వైవిధ్య భావన అదంతా వదిలేయండి, మనకి ఏం తెలియట్లేదు అది అనుకుంటే ఇగో ఈ వనజీవి ఉన్నాడు. వనజీవి అనగానే మనకు గుర్తొచ్చేట వ్యక్తి దరిపల్లి రామయ్య గారు. సో డి వచ్చేసి 2 ఉండాలి. ఆప్షన్ ఉందా లేదా? D2. ఇదిగో D2 ఫస్ట్ లోనే ఉంది. ఓకే, ఇది D1 రాంగ్, D1 రాంగ్, D4 రాంగ్. సో సింపుల్, మనకి ఆన్సర్ దొరుకుతాయి ఇక్కడ. సో నర్మదా బచావో ఆందోళన లీడ్ చేసింది ఎవరు? ఏ వచ్చేసి 3 మేధా పాట్కర్ గారు లీడ్ చేయడం జరిగింది. దాని తర్వాత చిప్కో మనకు అందరికీ తెలుసు, సుందర్లాల్ బహుగుణ గారు. తర్వాత ఈ జీవ వైవిధ్య భావన అనేటువంటి దాన్ని తీసుకొచ్చింది ఎవరంటే మైకేల్ గ్రీన్ స్టోన్ కాదు, అది ఎడ్వర్డ్ ఓ విల్సన్. ఇది ఎడ్వర్డ్ ఓ విల్సన్ ఉండాలి. సి వచ్చేసి ఎడ్వర్డ్ ఓ విల్సన్ అండ్ డి వచ్చేసి మనకి ఇది. ఓకే రైట్, C4 ఉందా? C4 రైట్, వెరీ గుడ్. సో ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ, రైట్. ఇది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే అసెషన్ రీజన్ టైప్ క్వశ్చన్స్. సో అసెషన్ రీజన్ టైప్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసే ముందు మనం ఒక చిన్న టెక్నిక్ గుర్తుపెట్టుకోవాలండి. చిన్న టెక్నిక్ గుర్తుపెట్టుకుంటే అసలు క్వశ్చన్ కూడా మొత్తం చదవాల్సిన అవసరం రాకపోవచ్చు మనకు కొన్ని సార్లు. ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు రీజన్ చదవండి, అసెషన్ చదవమాకండి. ఫస్ట్ రీజన్ చదవండి. రీజన్ ఇండివిజువల్ కరెక్టా కాదనేటువంటి విషయాన్ని మీరు డిసైడ్ చేసుకోండి ఫస్ట్, సరిపోతుంది. రీజన్ ఏం చిటికడ రీజన్ చూడండి, నల్లరేగడి భూములు అధిక తేమను నిలుపుకోగలవి అని అన్నాడు. నల్లరేగడి భూములు అధిక తేమను నిలుపుకోగలవి అన్నాడు. ఒకవేళ ఈ స్టేట్మెంట్ రాంగ్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రాంగ్ అయింది అనుకుందాం, అయితే ఆర్ అనేది తప్పు అనేటువంటి స్టేట్మెంట్ ఒకే ఒకటి ఉంటుంది. ఆర్ తప్పు అనేటువంటి ఆప్షన్ ఒకే ఒకటి ఉంటుంది. సో ఇక మీరు మిగిలిన ఏది చదవాల్సిన పని లేదు. ఒకవేళ ఆర్ కరెక్ట్ అయినటువంటి సందర్భాల్లో ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకేనా, రైట్. సో స్టేట్మెంట్ ప్రతిపాదన చూద్దాం. బసాల్ట్ శిలల శైథిల్యం వల్ల నల్లరేగడి భూములు ఏర్పడతాయి అన్నాడు. అసలు బసాల్ట్ శిలలు అంటే ఏంటి? బసాల్ట్ శిలలు అంటే ఏంటంటే చూడండి, భూమి యొక్క ఉపరితలం నుంచి అంటే సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ నుంచి భూమి లోపలికి మనం వెళ్తున్నా కొద్దీ 100 కిలోమీటర్ల లోతు నుంచి లోపలికి తవ్వుతూ వెళ్తే 100 కిలోమీటర్ల లోతు నుంచి 600 కిలోమీటర్ల లోతు వరకు మనకు ఎస్తనోస్పియర్ అనేటువంటి ఒక ఆవరణం కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక మోల్టెన్ మ్యాగ్మాతో కూడి ఉంటుంది. మోల్టెన్ మ్యాగ్మా అంటే ఎప్పుడు మరుగుతున్నటువంటి మ్యాగ్మాతో కూడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ మ్యాగ్మా పైకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ పైకి వచ్చేటువంటి క్రమంలో భూమి ఉపరితలం పైకి విస్తరిస్తూ దీనిలో ఉన్నటువంటి ఇక్కడ మ్యాగ్మా ఇక్కడ పైకి వచ్చి లావాగా మారుతుంది. ఎలా లావాగా మారుతుంది అంటే దీంట్లో కొన్ని వాయువులు కలిసి ఉంటాయి. నీటి ఆవిరి లాంటి వాయువులు కలిసి ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, నీటి ఆవిరి కావచ్చు, సల్ఫర్ కావచ్చు, ఇవన్నీ కూడా లోపల ఉన్నప్పుడు ఉంటాయి. బయటకు వచ్చిన తర్వాత వాతావరణంలోకి అవి విడిపోవడం జరుగుతుంది. ఇవి కలిసినప్పుడు మ్యాగ్మాని, విడిపోయినప్పుడు లావా అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతూ ఉంటుంది మనం. అయితే ఈ లావా బయటకు వచ్చిన తర్వాత చల్లబడేటువంటి క్రమంలో గట్టిగా మారి శిలలుగా రూపాంతరం చెందుతుంది. శిలలు అంటే రాక్స్ గా మారుతుంది. దేనిగా? రాక్స్ గా, గట్టిపడి రాక్స్ గా మారిపోతుంటుంది. అయితే ఈ రాక్స్ నిరంతరం వెదరింగ్ అనేటువంటి ప్రక్రియకు గురవుతాయి. ఏంటి వెదరింగ్ అంటే? మరి వెదరింగ్ అంటే ఏం లేదండి, భూమి ఉపరితలం పైన కంటిన్యూస్ గా టెంపరేచర్ ఉంటుంది, రైన్ఫాల్ ఉంటుంది, దానితో పాటు ప్రెషర్ కూడా ఉంటుంది. కాబట్టి వాతావరణానికి సంబంధించి ఈ 3 అంశాల వలన ఈ రాళ్ళు అనేటువంటివి కంటిన్యూస్ గా ఎరోడ్ అవుతూ ఉంటాయి, చిన్న ముక్కలుగా విడిపోతూ ఉంటాయి. ఈ విడిపోవడం వల్ల ఈ ప్రాసెస్ అనేది కొన్ని మిలియన్ల సంవత్సరం ప్రకారం
పాటు జరుగుతుంటుంది కాబట్టి ఈ ఈ రాళ్ళు అనేటువంటి చిన్న 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 డస్ట్ పార్టికల్స్ మాదిరిగా మారిపోతాయి. ఈ చిన్న 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 పార్టికల్స్ ని మనం ఏమని పిలుస్తున్నాము అంటే, ఈ చిన్న చిన్న పార్టికల్స్ ని మనం ఏమని పిలుస్తున్నామంటే మృత్తిక, సాయిల్ అని పిలుస్తున్నాము, మృత్తిక. అయితే ఈ లావా చల్లారేటువంటి క్రమంలో ఏర్పడేటువంటి ఈ శిల మాక్సిమం మన దక్షిణ భారతదేశంలో చూసుకున్నట్టయితే దక్కన పీఠ భూమిలో ఏ శిలలు ఎక్కువగా ఏర్పడతాయంటే బసాల్ట్ రకానికి సంబంధించినటువంటి శిలలు ఏర్పడతాయి. బసాల్ట్ శిలల యొక్క రంగు ఎట్లా ఉంటుందంటే నలుపు రంగులో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏర్పడేటువంటి మృత్తికలు కూడా నలుపు రంగును సంతరించుకొని ఉంటాయి. చూడండి, బసాల్ట్ శిలల వల్ల నల్లరేగడి. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. సో ఏ షుడ్ బి రైట్. ఏ షుడ్ బి రైట్ అంటే ఇగో ఇది ఎలిమినేట్ చేసేయండి. ఏ తప్పన్నాడు కదా, ఇది ఎలిమినేట్ చేసేయండి. సో ఇంకా మిగిలిన మూడిట్లో చూద్దాం. ఇది కూడా ఎలిమినేట్ చేసి చూద్దాం. అయితే రీజన్ చూద్దాం. నల్లరేగడి భూములు అధిక తేమను నిలుపుకోగల సామర్థ్యం గలవి. ఇవి చిన్న 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 డస్ట్ పార్టికల్స్ లాగా మరీ చిన్నగా ఉండటం, వీటి నిర్మాణము మరీ చిన్నగా ఉండటం వలన ఇవి నీళ్లు వర్షాకాలం ఉన్నటువంటి సందర్భంలో మరీ దగ్గరగా వచ్చి పైన వచ్చినటువంటి వర్షపు నీటిని లోపలికి పోనీయకుండా నాన్ పోరస్ గా ఉంటూ వాటిలోనే ఆ తేమను స్టోర్ చేసుకునేటువంటి కెపాసిటీని కలిగి ఉంటాయి. అదే ఇక్కడ అడిగిండు. సో ఎగ్జాక్ట్లీ గా దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. సో బోత్ ఆర్ కరెక్ట్. మరి ఏ మరియు రెండు కూడా ఒప్పు అనేటువంటి స్టేట్మెంట్స్ రెండు ఉన్నాయి. ఆప్షన్ 1, ఆప్షన్ 2. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. నువ్వు ఏ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటావు అనేటువంటిది ఇంపార్టెంట్. అదే నేను ఫస్ట్ చెప్పిన టెక్నిక్. ముందు రీజన్ చదువు, తర్వాత అసెర్షన్ చదువు. నల్లరేగడి భూములు అధిక తేమను నిలుపుకోగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఓకే, ఈ సామర్థ్యం కలిగి ఉన్నది అని చెప్తున్నాడు. కలిగి ఉన్న వల్ల ఏం జరిగింది? బసాల్ట్ శిలలు శైథిల్యం వలన నల్లరేగడి భూములు ఏర్పడినాయి. కరెక్టా? అంటే ఈ స్టేట్మెంట్ వీడు ఇచ్చినటువంటి రీజన్ కి స్టేట్మెంట్ కి లింక్ ఎక్కడా కనిపించట్లేదు. ఒకవేళ నీకు లింక్ కనిపిస్తే అది ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి నువ్వు, సరైన వివరణ. ఓకే, లింక్ కనిపించట్లేదు కాబట్టి సరైన వివరణ కాదు అనేటువంటి విషయానికి నువ్వే వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఆప్షన్ 2 సెలెక్ట్ చేసుకోవాలి. జాగ్రత్త, ఇట్లాంటి క్వశ్చన్స్. సో ఇట్లాంటి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయించడం జరుగుతూ ఉంటుంది. మీకు వీలైనంత తొందరగా అడ్మిషన్ తీసుకోండి. రైట్. సో నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Read the following statement. Monsoon is a wind system in which the direction of winds are reversed seasonally. Right? Second statement వచ్చేసి monsoon winds blow from sea to land during the summer season. They are moist and bring rainfall. Okay. Statement C. During winter season, the direction of monsoon wind is from land to sea in a southwesterly direction అని అంటున్నాడు. సో 3 స్టేట్మెంట్ ఇచ్చిండు. దీంట్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అడుగుతున్నాడు. సింపుల్ గా చూడండి, 3 కలిపి ఉన్నటువంటి స్టేట్మెంట్ ఒకటి ఉంది, దానికి వెళ్ళమాకండి. ఓకే, ఏ బి అన్ని మూడు ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏదైనా ఒక స్టేట్మెంట్ సెలెక్ట్ చేసుకుందాం రఫ్ గా. సో ఏంటి, ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ సి సెలెక్ట్ చేసుకుందాం. శీతాకాలంలో ఋతుపవనాలు నైరుతి దిశలో భూమి నుంచి సముద్రం వైపుకు వీస్తాయి అన్నాడు. రైట్. ఇక్కడ చూడండి, శీతాకాలం తీసుకుంటున్నాడు. శీతాకాలం. ఓకే, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏమన్నాడు? శీతాకాలంలో ఋతుపవనాలు అన్నాడు. ఓకే, ఋతుపవనాలు అనేటువంటివి ఏ కాలంలో వస్తాయండి? మనకు ఇది తెలవాలి. ఫస్ట్ ఋతుపవనాలు ఏ కాలంలో సంభవిస్తాయి అనేటువంటి విషయం తెలవాలి. రైట్. మనకు జూన్లో వర్షాలు అనేటువంటివి ప్రారంభమవుతాయి. జూన్లో జనరల్ గా భారతదేశంలో వర్షాలు అనేటువంటివి ప్రారంభమవుతాయి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. వర్షాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? జూన్లో ప్రారంభమవుతాయి. మరి శీతాకాలం ఎప్పుడు ప్రారంభమవుతుంది? అంటే మనకు డిసెంబర్ టైం వచ్చేసరికి ప్రారంభమవుతుంది. డిసెంబర్ టైంలో ప్రారంభమవుతుంది. చూడండి, ఇది ఇచ్చినటువంటి ఋతుపవనాలకు ఇది ఇచ్చినటువంటి నెలకు సంబంధమే లేదు కాబట్టి అసలు ఈ ఋతుపవనాల కాన్సెప్టే ఇక్కడ ఉండకూడదు శీతాకాలంలో. పోనీ ఉన్నా కూడా నైరుతి దిశలో భూమి నుంచి సముద్రం వైపు వీస్తాయన్నాడు. ఋతుపవనాలు గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ సముద్రం నుంచి భూమి మీదకే వస్తాయి, భూమి నుంచి సముద్రానికి వెళ్ళవు.
అర్థమవుతుందా? సముద్రం నుంచి భూమి మీదకి వర్షపాతాన్ని తీసుకొస్తాయి ఋతుపవనాలు అనేటువంటి. ఆబ్వియస్లీ బ్లైండ్ గా ఈ స్టేట్మెంట్ రాంగ్ అని పెట్టొచ్చండి. బ్లైండ్ గా ఈ స్టేట్మెంట్ రాంగ్. సముద్రం వైపుకి ఎందుకు వెళ్తాయి? సముద్రం నుంచి భూమికి రావాలి కాబట్టి ఇక్కడే గుర్తుపట్టొచ్చు, ఇక్కడ ఈజీగా గుర్తుపట్టొచ్చు, రైట్? సో ఈ స్టేట్మెంట్ షుడ్ బి రాంగ్. థర్డ్ స్టేట్మెంట్ అంటే సి షుడ్ బి రాంగ్. ఎక్కడ ఉందో చూద్దాం. కింది వాటిలో సరైనది ఎంచుకోమన్నాడు. సరికాంతి సి ఉంది అంటే సి ఉండకూడదు దేంట్లో. ఇందులో సి ఉంది వద్దు, సి ఉంది వద్దు, సి ఉంది వద్దు. ఆబ్వియస్గా నీ ఆన్సర్ ఏంటి? బోత్ ఏ అండ్ బి. నువ్వు ఆ పైన రెండు చదవను కూడా చదవలేదు చూడు. ఆ చదవకుండానే నీకు ఆన్సర్ వచ్చేసింది. సో పికింగ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైతే రాంగ్ ఉంటుందో అట్లాంటి స్టేట్మెంట్స్ ని మనం సెలెక్ట్ చేసుకోగలిగితే మిగిలిన రెండింటిని ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ ని చూస్తున్నారు కదా. సో పోనీ వీటి గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఋతుపవనాలు ఒక వాయు వ్యవస్థ. ఆఫ్ కోర్స్ ఋతుపవనాలు అంటేనే గాలులు, ప్రపంచ పవనాలకు సంబంధించినటువంటి అంశము. వెరీ గుడ్. ఓకే, ఇందులో గాలుల దిశ ఋతువుల ప్రకారం మారుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ ఈశాన్య ఋతుపవన కాలం అంటే ఈశాన్య దిశ నుంచి మనకు గాలు రావడం జరుగుతుంటుంది. అదే నైరుతి ఋతుపవనాలు అన్నప్పుడు నైరుతి దిశ నుంచి మన గాలు రావడం జరుగుతుంటుంది. కాబట్టి సో ఋతుపవనాలు గాలుల దిశ ఋతు ప్రకారం మారుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ కరెక్ట్. సెకండ్ వన్ వచ్చేసి వేసవి కాలంలో ఋతుపవనాలు సముద్రం నుంచి భూమిపైకి వీస్తాయి. ఎందుకు సార్ అంటే ఇక్కడ సముద్రం పైన హై ప్రెషర్ ఉంటూ భూమి పైన లో ప్రెషర్ ఉంటుంది. ఎప్పుడు కూడా గాలి యొక్క డైరెక్షన్ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కే. ఇది సముద్రం, ఇది భూమి. సో సమ్మర్ సీజన్లో ఈ విధంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది సార్ మరంటే ఈ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనం క్లాస్లో ఇస్తాము. ఇట్లాంటి ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అవలీలగా మీరు మైండ్కి ఎక్కించేటువంటి మైండ్ మ్యాప్స్, రోడ్ మ్యాప్స్ కూడా మా దగ్గర ఉండడం జరిగింది. సో నేనేం చెప్తున్నానంటే రైట్, ఓకే, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఇంకా స్టేట్మెంట్ మొత్తం కూడా చదవాల్సిన అవసరం లేదు. తేమను కలిగి ఉంటాయి కాబట్టి అఫ్ కోర్స్ వర్షపాతాన్ని తీసుకురావడం జరుగుతుంటుంది. సో దిస్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు డీల్, వీఆర్ గోయింగ్ టు టాకిల్ ద క్వశ్చన్స్. ఈ రకంగా మనం కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే ఎంత సింపుల్ గా ఎలిమినేట్ చేయొచ్చు. అంటే చూడడానికి చాలా పెద్ద కనిపిస్తాయండి క్వశ్చన్స్, కానీ అందులో ఏం ఉండదు. చిన్న మైన్యూట్ టెక్నిక్స్ తో మనం వీటిని ఆన్సర్ ని సాల్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా మేము మీకు నేర్పించబోతా ఉన్నాము. మనకు ఏప్రిల్ మొదటి వారంలో బ్యాచ్ ప్రారంభించబోతా ఉన్నాం. ఒక ఇంటెన్సివ్ కేర్ బ్యాచ్, ఎస్ఐకి సంబంధించినటువంటిది, TSLP RB వాళ్ళది. వీలైనంత తొందరగా అడ్మిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.